ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మనం చూసుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నువ్వు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాం. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం చేసుకొనుము. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగంలో ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తిమోతి గారికి రాస్తున్నటువంటి ఈ పత్రిక పౌలు గారు ఇక్కడ 4వ అధ్యాయంకి వచ్చేసేసరికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని తప్పుడు బోధల నుండి జాగ్రత్త పడమని, దేవుని సేవకుడిగా తనను తాను సిద్ధం చేసుకోవాలని, మరియు విశ్వాసులకు ఆదర్శంగా ఉండాలని బోధిస్తున్నారు. తప్పుడు బోధల గురించి ముందుగా హెచ్చరిక. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చివరి కాలాల్లో అంటే అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు ఎలా వస్తారంటే వేషధారణను వేసుకొని వస్తారు. కొందరు నిజమైన విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేస్తారు. వారు మోసపూరితమైన ఆత్మలను దెయ్యాల బోధలను అనుసరిస్తారట. అబద్ధాన్ని బోధిస్తారంట. వారి మనస్సాక్షి కఠినమైపోతుంది. దేవుడిచ్చిన మంచి విషయాలను తప్పుగా చూపిస్తుంటారంట. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే వివాహం, ఆహారం అంటే దేవుని సృష్టించిన మంచి విషయాలను కొందరు నిషేధిస్తా ఉంటారంట. ఆత్మ తేటగా చెప్తున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి గల వివాహాన్ని నిషేధిస్తా ఉంటారంట. వివాహం అవసరం లేదని చెప్తూ ఉంటారంట. ఆహార పదార్థాలు కొన్ని తినకూడదని చెప్తూ ఉంటారంట. దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిది. దేవుని వాక్యం మరియు ప్రార్థన ద్వారా కృతజ్ఞతలతో స్వీకరిస్తే పవిత్రపడబడుతుంది. ప్రతిదీ కూడా మన విశ్వాసానికి ఆధారం మనుషుల ఆలోచనలు కాదు, దేవుని వాక్యమే అని చెప్పేసి తిమోతి గారు స్పష్టంగా తిమోతి గారి పత్రికలో పౌలు గారు తిమోతి గారికే కాదు సంఘాలకి అందరికీ తెలియపరుస్తున్నారు. తిమోతి గారు విశ్వాసులకి ఈ విషయాలను బోధిస్తే అతడు క్రీస్తు యేసు యొక్క మంచి సేవకుడుగా ఉంటారు. మంచి సేవకుడు ఎలా ఉండాలంటే దేవుని వాక్యంతో పోషించబడాలి, సత్యమైన బోధలో నిలబడాలి, అపవిత్రమైన కల్పిత కథలను విడిచి భక్తిలో అభ్యాసం చేయని తెలియపరుస్తూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగింది కాదు. ఎందుకంటే అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. ఇవన్నీ నువ్వు అనుసరిస్తూ వారికి చెప్పు. వారందరికీ కూడాను. మంచి పరిచారకుడుగా ఉండు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. ఆత్మీయంగా పనికిరాని విషయాలను విడిచిపెట్టు. దేవునితో సంబంధాన్ని బలపరుచుకో. శారీరక అభ్యాసం కొంత మటుకు ప్రయోజనం ఇస్తుంది. చూడండి, శారీరకంగా ఎక్సర్సైజ్‌లు చేసి ఎంతో శరీరాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం. కానీ భక్తి ఈ జీవితానికే కాదు, రాబోయే జీవితానికి కూడా ప్రయోజనకరమైంది. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే. కానీ ఆత్మీయ జీవితం ఇంకా ముఖ్యమైనది దాని గురించని క్లియర్‌గా తెలియపరుస్తున్నారు. దేవునిపై మనం నిరీక్షణ ఉంచాలి. ఆయన జీవం గల దేవుడు. ఆయనను విశ్వసించే వారికి ఆయన రక్షకుడు. ఈ సంగతులన్నీ కూడాను బోధిస్తూ ఆజ్ఞగా చెప్పు అని చెప్తున్నారు. అంటే ఏదో చేస్తే చేయండి లేకపోతే లేదు అన్నట్టుగా కాదు. ఆజ్ఞ
బోధించు. తిమోతి గారు దేవుని యొక్క సత్యాన్ని ధైర్యంగా బోధించమని చెప్తున్నారు. అలాగే నీ యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరింపరు. తిమోతి గారు చాలా యవ్వనస్తుడు. తన జీవితం ద్వారా విశ్వాసులకు మాదిరిగా ఉండాలే తప్పించి, తన లో ఉన్నటువంటి విషయాలను బట్టి ఎవరు తప్పుగా అనుకోకూడదు. అలా తప్పుగా నువ్వు ప్రవర్తించొద్దని చెప్తున్నాను. నీ మాటలో మంచి జాగ్రత్త ఉండాలి. ప్రవర్తనలో మంచి జీవితం ఉంచు. ప్రేమలో ఇతరులను ప్రేమించే జీవితం. విశ్వాసుల్లో దేవునిపై నమ్మకం, విశ్వాసం నీలో ఎక్కువ బలంగా ఉంటే అందరికీ ఉంటుంది. అలాగే పవిత్రతలో పరిశుద్ధమైన జీవితం గడుపు అని చెప్తున్నారు. తిమోతి గారికి చేయవలసిన దేవుని వాక్యాన్ని చదవడం, విశ్వాసులను ప్రోత్సహించటం, బోధించటం, సంఘ నాయకుని ప్రధాన బాధ్యత దేవుని వాక్యాన్ని సరిగ్గా అందించటం. తిమోతి గారికి దేవుడు ఒక ఆత్మీయ వరం ఇచ్చాడు. పెద్దలు ప్రార్థనతో అతనిపై చేతులు ఉంచి ఆ సేవకు నియమించారు. దేవుడిచ్చిన ఆ వరాలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మహిమ కోసమే ఉపయోగించాలి. ఈ సంగతులన్నిటిని ధ్యానించుకుంటూ వాటిలో నిలిచి ఉండు. దేవుని పనిలో స్థిరంగుండు. ఆత్మీయ ఎదుగుదలను కొనసాగించు. అభివృద్ధి అందరికీ కనిపించేలా నీ జీవితాన్ని ముందుకు సాగించు. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగుండు. నీ జీవితం పట్ల, నీ బోధ పట్ల సత్యంలో కొనసాగు అని అనేకమైన విషయాల ద్వారా హెచ్చరింపు చేస్తూ ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి అసలు ముఖ్యమైన పాఠాలు ఈ యొక్క వాక్య భాగం తప్పుడు బోధల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. భక్తి జీవితం ప్రతిరోజు అభ్యాసం చేయాలి. మన వయసులో దేవుని సేవకు అడ్డం కాకూడదు. మన జీవితం ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండాలి. దేవుడిచ్చిన వరాలను ఉపయోగించి సేవ చేయాలి. సేవకుడు తన జీవితం మరియు బోధ ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉండమని చెప్తూ పదే పదే హెచ్చరిస్తున్నారు పౌలు గారు. తిమోతి గారికి రాసిన ఈ పత్రికలో ముఖ్యమైనటువంటి విషయం ఈ 4 అధ్యాయంలో నీ యవ్వనంలో ఎవ్వరూ తృణీకరింపనీయకుండా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇదే రకమైన జీవితం మనందరం సాగించాలని, ఈ జీవితం కొరకు కనీసం అభ్యాసం చేయాలని, ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ లోక శరీరంని రక్షించుకోవడానికే కాదు, ఆత్మను రక్షించుకుంటే ఆ ఆత్మ ఈ లోకంలోనే కాదు రాబో కాలంలో జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడి ఉన్నదానివల్ల అది అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుందని గ్రహించి మనందరం జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.